ధరణి ఎపిసోడ్ 1. తెల్లారి 4 గంటలకి అలారం మోగడంతో కళ్ళు తెరిచాను. గబగబా మంచం దిగి నడుము కిందికి ఉన్న వాలుజడని కొప్పుల చుట్టి నడి నెత్తి మీద పెట్టి అది ఊడిపోకుండా ఫ్లక్కర్ పెట్టి చెదిరిపోయిన చీరని సరి చేసుకుని బయటకు వెళ్ళాను. మా ఇంట్లో మా అత్తయ్య భువనేశ్వరి, మావయ్య ధనుంజయ్, వదినలు సువర్ణ, సువర్చల వాళ్ళ భర్తలు రవి, సాయి, నేను ఉంటాం. అలవాటుగా బయటకు వెళ్లి కిచెన్లో ఉన్న చీపురు కట్ట తీసుకుని ఇల్లంతా నీట్గా తుడిచాను. చీపురు కట్టని మళ్లీ దాని ప్లేస్లో పెట్టడానికి వచ్చిన నాకు షింక్లో ఉన్న ఎంగిలి పాత్రలు గుడ్ మార్నింగ్ చెప్పాయి. చీర కొంగు దోపుకుని గిన్నెలని ఒక పట్టు పట్టాను. మిలమిల మెరిసిపోయేలా వాటిని తోమి అందంగా గోడకి తగిలించిన స్టాండ్లో సర్దేసి తెపాలా తీసుకుని పెరట్లోకి వెళ్లాను. కట్టేసి ఉన్న మా నల్లగేది నన్నే గుర్రుగా చూస్తూ ఉంది. దాని ఇన్నర్ ఏంటో చెప్పనా? ఒసేయ్ మొద్దు, తొందరగా వచ్చి పాలు తీసుకుంటే నేను నా బిడ్డకు పాలు ఇస్తా అని అది మనసులో నన్ను తిట్టుకుంటుంది. దానికి నాకు రోజు ఇది ఉండేదే కాబట్టి ఏం ఫీల్ అవ్వకుండా చిన్న స్టూల్ తీసుకెళ్లి దాని కాళ్ల దగ్గర వేసుకుని చక్కగా ఆ తెపాలా నిండా పాలు పిండేశాను. పైకి లేచి కొంచెం దూరంలో ఉన్న ఆ గేదె పిల్లని విప్పి దాని దగ్గర కట్టి గడ్డి తీసుకొచ్చి ఆ గేదె ముఖాన్ని కొట్టి పాలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను. అప్పటికి టైం తెల్లవారుజాము 5:30. మామయ్య నిద్రలేచే టైం. తుర్రున్న గదిలోకి వెళ్లి కోల్గేట్ పేస్ట్ ని కోల్గేట్ బ్రష్ మీద పెట్టి దానిమ్మ గింజల ఉన్న నా పళ్ల వరసని పరాపరా తోమేసి సంతూర్ సబ్బుతో ముఖం కడుక్కుని గదిలోకి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి టవల్తో ముఖం శుభ్రంగా తుడుచుకుని ఎరుపు రంగు గుండ్రని స్టిక్కర్ కనుపాపల మధ్య పెట్టుకుని దాని కింద కుంకుమ పాపిట్లో సింధూరం పెట్టుకుని కిచెన్లోకి వెళ్లి మావయ్య కోసం కాఫీ, అత్తయ్య కోసం టీ, నా ఆడపడుచుల కోసం హార్లిక్స్, బూస్ట్ ఒకేసారి 4 పొయ్యలు ఉన్న గ్యాస్ స్టవ్ మీద పెట్టాను. ఆ పాలు మరిగేలోగా నా గురించి చిన్నగా మీకు చెప్తాను వినండి. నా పేరు ధరణి. వయసు 21. డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా విజయనగరం హాస్టల్లో ఉండి చదివాను. మాది గోపాలపురం. థర్డ్ ఇయర్ లోకి ఎంటర్ అవ్వబోతున్న నన్ను ఒకరోజు మా నాన్న కంగారుగా చెప్పా పెట్టకుండా వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నావ్ నాన్న అని అడుగుదాం అనుకున్నాను. కానీ నాన్న ముఖంలో కనిపిస్తున్న బాధ చూసి ఆ విషయానికి అడక్కుండా మౌనంగా ఉండిపోయాను. ఇంటికి వెళ్లి జీప్ దిగేసరికి మా ఇంటి ముందు చాలా మంది మనుషులు కనిపించారు. దానితో పాటు నేను ఆశ్చర్యపోయే విషయానికి కూడా కనిపించింది. అదే మా అత్త భువనేశ్వరి. నేను పుట్టిన తర్వాత ఆవిడ మా ఇంటికి రావడమే మానేసింది అని మా అమ్మ నానమ్మ చెప్పుకుంటున్నప్పుడు విన్నాను. అలాంటి అత్త ఇప్పుడు రావడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడే నాకు ఒక అనుమానం కూడా వచ్చింది. కొంపతీసి మా నాన్నమ్మ బకెట్ తన్నేసిందేమో అని. అయ్యబాబోయ్, అలా జరగడానికి వీల్లేదు. అసలే ఈ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయితే నాకు వడ్డానం చేయిస్తా అని మాట ఇచ్చింది. వడ్డానం చేయించకుండా పోతే ఎలా అని నేను ఆలోచనలో ఉండగానే మా అత్త నా దగ్గరికి వచ్చి, ధరణి ఎలా ఉన్నావ్? నన్ను గుర్తుపట్టావా? ఎంతో ఆప్యాయంగా అడిగింది. గుర్తుపట్టా అన్నట్టుగా తల అష్టవంకలు తిప్పి, ఏమైంది గోర్లు కొరుక్కుంటూ అడిగాను. కొంచెం దూరంలో ఉన్న మామయ్య దగ్గరికి వచ్చి, మీ అత్తలాగా నీకు కూడా గోర్లు తినే అలవాటు ఉందా? కోడలా నవ్వుతూ అడిగారు. వెర్రిగా నవ్వుతూ ఉంది అన్నట్టు తల ఊపాను. ఎంతైనా నా రక్తం కదా, అలవాట్లు కూడా నావే ఉంటాయి. కొంచెం గర్వంగానే వచ్చింది నా అత్త మాట. ఎవరి పోలికలు అయితే ఏంటి? ఎవరి రక్తం అయితే ఏంటి? ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా లేదా అని గట్టిగా అరవాలి అనిపించింది. అలా అరిచిన మరుక్షణం మా అమ్మ ఎక్కడున్నా సరే పుల్లల చీపిరి పట్టుకుని గోపాలపురం నుంచి దేవిపురం దాకా పరిగెత్తించి మరీ కొడుతుంది. ఇంతమందిలో కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఎవరో నేను వచ్చిన దగ్గరనుంచి నన్ను తినేసేలా చూస్తున్నారు. ఆ చూపులు నాకు ఇబ్బందిగా అనిపించాయి. అది ఎవరో తెలుసుకోవాలని అప్పటిదాకా భూమిలో పాతేసిన తలని పైకెత్తాను.
ఎదురుగా మా వాకిట్లో వాలు కుర్చీలో వయ్యారంగా కూర్చున్న మా నాన్నమ్మ, ఎదురుగా మోకాలు మీద కూర్చున్నాడు. 6 అడుగుల ఆజానుబావుడు. నిజం చెప్పాలి అంటే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా అన్నమాట గాని ఇప్పటికొచ్చి డైరెక్ట్ గా అబ్బాయిల్ని చూసింది లేదు. ఎందుకో ఈ అబ్బాయిని చూడగానే నా కళ్ళు ఆటోమేటిక్గా పెద్దవి అయిపోయాయి. వెనకనుంచి చూస్తేనే ఇలా ఉన్నాడు, ఇక ముఖం చూస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉండగానే వెనక్కి తిరిగి ఉన్న ఆ అబ్బాయి నా వైపు తిరిగి కన్ను కొట్టి ప్లైన్ కిస్ ఇచ్చాడు. అంతే, నా గుండె 120 స్పీడ్ లో కొట్టేసుకుంటుంది. వీడు ఖచ్చితంగా నాకోసమే వచ్చాడు. అయ్యబాబోయ్, ఇప్పుడు వీడి నుంచి తప్పించుకోవడం ఎలా? పిచ్చి దానిలా ఆలోచిస్తూ పక్కనే ఉన్న మావయ్య చేతిని గట్టిగా పట్టేసుకున్నాను. మావయ్య నా తల మీద చేయి పెట్టి ఏమైందమ్మా ఎంతో ప్రేమగా అడిగారు. మావయ్య గుండెల్లో తల దాచుకుని మావయ్య అతను అంటూ ఉండగానే ఆ అబ్బాయి మావయ్య పక్కకి వచ్చి నిలబడి డాడీ, ఈ బుడంకాయ్ నీకు ముందే తెలుసా? నన్ను చూస్తూ వెటకారంగా నవ్వుతూ అడిగాడు. ఆశ్చర్యం ప్లేస్ కోపం ఒకేసారి వచ్చాయి. ఆశ్చర్యం ఎందుకొచ్చిందంటే ఈ రౌడీగాడు మా అత్తయ్య మావయ్య కొడుకా. ఇక కోపం ఏంటంటే నన్ను బుడంకాయ్ అన్నాడు వీడు. ఎక్కడ ఉన్నానో మర్చిపోయి అరే రౌడీ, ఇంకొకసారి బుడంకాయ్ అన్నావంటే నీ మూతి పగలగొడతా వీర ఆవేశంగా అరిచా. అంతేలే, నా వీపు వాచిపోయేలా ఒక్కటి పీకింది మా అమ్మ. గట్టిగా తగలకపోయినా అమ్మని ఇరికించాలి అని డాడీ ఏడుపు రాగం అందుకున్నాను నేను. నా ఏడుపు చూసి నిజంగానే తగిలిందేమో అని మావయ్య అత్తయ్య డాడీ తెగ కంగారు పడిపోయారు. ఆ రౌడీ గాడు మాత్రం మా అమ్మ భుజం చుట్టూ చేతులు వేసి, అత్తయ్య ఇది ఎప్పటి నుంచి ఇలా ఓవరాక్షన్ చేస్తుంది? నన్నే చూస్తూ అడిగాడు వాడు. అంతే, నేను ఏడుపు ఆపేసి కుక్క చికెన్ లెగ్ పీస్ ని చూసినట్టు వాడిని చూస్తూ ఉండిపోయా. అది పుట్టినప్పటి నుంచి ఓవరాక్షన్ చేస్తూనే ఉంటుంది. అర్జున్ కసిగా అంది మా అమ్మ. అయిపోయింది, నా పరువు అంతా పోయింది. రేపట్నుంచి నేను ఎలా తలెత్తుకు తిరగాలి అని నా బాధలో నేనుంటే ఎక్కడో లోపల ఉన్న నా ఇన్నర్ ఆ రౌడీగాడి పేరు అర్జున్ అంట ఎంత బాగుందో చూడు. నా హార్ట్ మీద కొట్టడం మొదలెట్టింది. కసిగా ఆ ఇన్నర్ని లోపలికి తోసి కొరుక్కు తినేలా ఆ రౌడీగాడు అదే అర్జున్ని చూస్తూ, నాన్న నన్ను ఎందుకు తీసుకొచ్చావ్? కాళ్ళు 2 నెలలకి కొడుతూ గట్టిగా అరిచి అడిగాను. అప్పటిదాకా మౌనంగా ఉన్న మా నాన్న నా చెయ్యి పట్టుకుని మా నాన్నమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు. మా ఇద్దరి వెనకే అమ్మ, మావయ్య, అత్తయ్య, ఆ రౌడీ ఫెలో వచ్చారు. నాన్నమ్మ ముందు మోకాళ్ల మీద కూర్చుని నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని, నాన్నమ్మ నీతో మాట్లాడాలి అంటరా బాధ నిండిన గొంతుతో కళ్లల్లోంచి నీళ్లు బయటకు రానివ్వకుండా అన్నారు. నాన్నని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. స్పష్టంగా దాన్ని కంట్రోల్లో పెట్టి, ఏంటి నాన్నమ్మ, ఏం మాట్లాడాలి? ఎంతో ప్రేమగా మా నాన్నమ్మ మోకాళ్లపై తల ఆంచి అడిగాను. అయ్యయ్యో, పాలు పొంగిపోయాయి. నేనేదో చెప్తున్నాను అనుకోండి, పాలు పొంగిపోతున్నాయో లేదో చెప్పాల్సిన బాధ్యత మీది కదా. నేను హర్ట్ అయ్యా, నా స్టోరీ తర్వాత చెప్తా. ముందు మా మందకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేస్తా. ఆ తర్వాత వచ్చి మీతో మాట్లాడతా. సైలెంట్ గా వాళ్లకు కావాల్సిన పానీయాలు తయారు చేసి ట్రేలో పెట్టి హాల్లోకి వెళ్ళా. అప్పటికే మావయ్య సోఫాలో కూర్చుని న్యూస్ చూస్తున్నారు. నన్ను చూడగానే నవ్వుతూ ఇంత పొద్దున్నే ఎందుకు లేచావురా? ప్రేమగా నొచ్చుకుంటూ అడిగారు. ముందు టీ తీసుకో మావయ్య టేబుల్ మీద టీ పెట్టి అత్తయ్య గదిలోకి వెళ్ళా. స్నానం చేసి చీర కట్టుకుని దేవుడి గదిలోకి వెళ్ళడానికి రెడీగా ఉంది అత్తయ్య. చిన్న నవ్వుతూ గుడ్ మార్నింగ్ అత్తయ్య నోట్లో చక్కెర పోసుకున్నంత తీయగా అన్నాను. నన్ను చూసి అత్తయ్య మురిసిపోతూ నా బంగారమే పొద్దున్నే లేచి ఎంత పని చేస్తున్నావో. నా కూతుర్లు ఉన్నారు. ఎందుకు బారెడు పొద్దెక్కిన ఇంకా మంచాలు దిగలేదు అని మా వదినలని తిడుతుంటే, అబ్బా నాకు ఎంత సుఖంగా ఉందో. ఈ తిట్ల కోసమైనా నేను పొద్దున్నే లేచి సేవలు చేయొచ్చు. పరవాలేదు, నాకు నేనే సర్ది చెప్పుకుని కాఫీ తాగు అత్తయ్య. అత్తయ్య మురిసిపోతే కప్ తీసుకుని నా చేతిలో మిగిలి ఉన్న వాటిని చూసి నువ్వేమీ వాళ్లకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కడుపు మాడితే వాళ్లే లేచి చేసుకుంటారు. నువ్వు వెళ్ళి తయారయ్యి రా.
పూజ చేద్దాం బేస్ వాయిస్తో అంది. ఆవిడ వాయిస్ నార్మల్ గా వచ్చిన బేస్ లోనే ఉంటుంది. అలాంటిది బేస్ వాయిస్తో అంది అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అత్తగారి ఆజ్ఞ పాటిస్తూ ఆ కప్పులు తీసుకెళ్లి కిచెన్లో పెట్టి నా గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న మంచి సిల్క్ చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్లి లాల పోసుకునే కార్యక్రమం మొదలుపెట్టాను.